వెల్కమ్ టు టుడేస్ అవర్ స్పెషల్ స్టోరీ. బంగారం విలువైన వస్తువు. ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు బంగారం. బంగారంను మించి ఉన్న విలువైన వజ్ర వైఢూర్యాలకు కూడా బంగారం చేరితేనే దాని విలువ మరింత ప్రియమవుతుంది. ఇది బంగారం లెక్క. అయితే ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారంలో 11% మన భారతదేశంలో ఉండడం, అందున దక్షిణ భారతీయుల మహిళల వద్ద ఉండడం అన్నది నిర్ధారించిన సమాచారం. ప్రస్తుత బంగారం నిల్వల విషయంలో భారతీయ మహిళ అగ్రస్థానంలో నిలిచింది. ముద్ద లేకుండా అయినా ఉంటుంది, కానీ బంగారం ఇష్టపడని మహిళ ఉంటుందా ఈ ధరణిలోన అంటే ఉండదనే చెప్పాలి. సో మన దేశం, మన బంగారం, మన మహిళపై ప్రత్యేక కథనం. బంగారం ఒక అద్భుతమైన విషయం. భారతదేశంలో బంగారానికి చాలా విలువ ఉంది. ఆధ్యాత్మికంగానూ బంగారానికి ప్రాముఖ్యత ఉంది. సూర్య భగవానుడికి ప్రతీక బంగారం. అందుకే బంగారం ధరిస్తే శుభప్రదం. ఒంటి మీద బంగారం తగులుతూ ఉంటే ఆరోగ్యానికి మంచిది అని జ్యోతిశాస్త్రం చెబుతుంది. మరోపక్క బంగారం ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది అన్నది విశ్వాసం. లక్ష్మీదేవి ప్రతిరూపమే ఈ బంగారం అన్నది భారతీయుల విశ్వాసం. ఏ దేశంలోనైనా బంగారం విలువైనదే. అయితే మన దేశంలో బంగారం స్టేటస్ సింబల్. భారతదేశంలో బంగారం సంస్కృతి సంప్రదాయాన్ని సూచిస్తుంది. బంగారం బహుమతితోనే ఏ శుభకార్యమైనా పరిపూర్ణమవుతుంది. ముఖ్యంగా వివాహ వేడుకలలో అతిపెద్ద బహుమానం అంటే సువర్ణమే. అందుకే ప్రతి భారతీయుడి ఒంటి మీద బంగారం అతి చిన్న పరిమాణంలోనైనా ఉండడం అనేది సంప్రదాయానికి చిహ్నం. యుఎస్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యాల సంయుక్త నిల్వల కంటే భారతదేశంలో, అందున దక్షిణ భారతంలో మహిళల దగ్గరే అత్యధిక బంగారం నిల్వలు ఉన్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వారు నిర్ధారించారు. వీరి గణాంకాల ప్రకారం భారతీయ మహిళలు దాదాపు 24,000 టన్నుల బంగారు నిల్వలు కలిగి ఉన్నారని అంచనా. ఇది ప్రపంచంలోని మొత్తం బంగారు నిల్వలలో 11% సమానమని తాజాగా గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు చేయూతనివ్వడంలో బంగారం కీలక పాత్ర పోషిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ను అధిక ప్రభావం చేయగలిగేది కూడా బంగారమే. మన దేశ జీడిపిలో 40% కవర్ చేసేది ఈ కనకమే. మహిళల వద్ద ఉన్న మొత్తం పసిడి 5 దేశాలైన అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా లాంటి ప్రధాన దేశాల కంటే ఎక్కువ ఉంది అని గోల్డ్ కౌన్సిల్ తాజాగా పేర్కొంది. దీనికి ప్రధాన కారణం బంగారాన్ని ప్రాపర్టీ సింబల్గా భావించడం, భారతీయుల కుటుంబ సంప్రదాయంలో 7 వారాల నగల ప్రాధాన్యత ఎక్కువగా ఉండడం. జ్యోతిశాస్త్ర ప్రకారం నవగ్రహాల అనుగ్రహం పొందడానికి ఆయా వారం రోజుల్లో ఆయా అధిదేవతల ప్రాబల్యం ఉన్న నగలను ధరిస్తే అదృష్టం ప్రకాశిస్తుంది. ఈ విధానంలోనే సగటు భారతీయ జీవన విధానం ఉంటుంది. మహిళామణులు బంగారం కొనడంలో ముందుంటారండోయ్. అదే ఇప్పుడు భారతీయ మహిళలను బంగారు నిల్వల విషయంలో అగ్రస్థానంలో నిలిపింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం 24,000 టన్నుల బంగారాన్ని ఇండియన్ ఉమెన్ కలిగి ఉండడం. అంతేకాదు, ప్రతి ఇల్లాలు తన పుట్టింటి నుండి తీసుకున్న పసిడి కానుకలను తన సంతానానికి వారసత్వంగా అందివ్వడం సంప్రదాయం. కాబట్టి
దక్షిణ భారతీయ మహిళ సంపన్నురాలు అని గోల్డ్ కౌన్సిల్ తేల్చేసింది. సమాన హక్కుల కోసం పోరాటం సాగిస్తున్న ఈ తరుణంలో భారతీయ మహిళ యొక్క ఆర్థిక స్థితి అంచనాలకు మించి అగ్రస్థానంలో ఉందన్నది గోల్డ్ కౌన్సిల్ సమాచారం. సో ఇది ఇవాల్టి ప్రత్యేకమైన ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మీ ముందుంటుంది మన తెలుగు టీవీ న్యూస్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.